చిన్నమంద రక్షణ పండుగలు 2026 మే 20, 21 బుధ గురువారములలో ఉదయం 9 గంటలకు సాయంత్రం 6 గంటలకు చిన్నమంద దీవెన గ్రౌండ్, అమలాపురం, ఈదరపల్లి. వాక్యోపదేశకులు పాస్టర్ సలాది జకరియా గారు, ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారు, పాస్టర్ రాజా హేబెల్ గారు, పాస్టర్ బెంజమిన్ శాస్త్రి గారు, పాస్టర్ ప్రశాంత్ గారు. ప్రేమ విందు కలదు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ యెహోషువ గారు, చిన్నమంద సంఘములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత దేవునికి చెందునుగాక. దేవుడు మనల్ని రాత్రంతా కాపాడారు. మరొక దినం, మరొక రోజుని చూసి సంతోషకరంగా ఉదయకాలమే ఆయన్ని స్తుతించుకునే భాగ్యం దేవుడు మనందరికి ఇచ్చినందుకే ప్రభుకి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? పిల్లలు బాగున్నారా? కుటుంబం అంతా హ్యాపీగా ఉందా? ఉందని నమ్ముతూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు దయాళుడు, ఆయన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట మనం చదువుదాం రండి. పరిశుద్ధ వేద గ్రంథంలో సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. హన్నా గారు దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తుంది. దేవుడు ఆమెకి చేసినటువంటి మేలులను బట్టి, అద్భుతాలను బట్టి, బలహీనురాలుగా ఉన్న ఆమె, పిల్లలు లేక ఉన్న ఆమె దేవుణ్ణి అడిగింది, పిల్లల్ని సంపాదించుకుంది. ఆ కుమారుడిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అప్పగించి ప్రభు సన్నిధిలో ఎలాగా ప్రార్థన చేస్తుందట. నేను యెహోవా యందు సంతోషిస్తున్నాను, యెహోవాయే నాకు మహాబలము అని. సరైన సంతోషం లేకున్నావా? బలహీనుడుగా ఉన్నారా? దేవుడే నీకు బలమునిచ్చేవాడు, దేవుడే నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నమ్మి చెప్తుందా? సంతోషం లేదు, అందరూ నన్ను నిందలతో అవమానించేవారు. పిల్లలు లేరేమికి గొడ్రాలు అని అందరూ దుఃఖపెట్టేవారు. నిజం కదా? చూటుపోటు మాటలతో పొడుస్తూ ఉంటారు కొంతమంది. ఏదో చిన్న తప్పిదం దొరికినా, లేదా గొడ్రాలనే నింద, రకరకాల పరిస్థితులు. సంతోషం ఆమెకి ఎక్కడా లేదట. దేవుని సన్నిధిలో నాకు గొప్ప సంతోషం కలిగిందని. బలము లేక బలహీనురాలుగా ఉన్నాను కదా. ఈ కొన్ని మాటల చేత బలహీనలు అయిపోతాం. నిద్ర ఉండదు, పెట్టుకున్న ఆహారము మనసారా తినే కృప ఉండదు. దానిని బట్టి బలహీనతలు. అందుకే మానసిక వ్యాధి చాలా భయంకరమైనదన్నారు. కొంతమంది మానసికంగా బలహీనపరుస్తూ ఉంటారు రకరకాల మాటలతో. ఎదురుగా మాత్రం కదా నీతో చాలా బాగా మాట్లాడతారు ఎదురుకుండగాని, అంత లేదు ఇంత లేదంటారు. కానీ చాటుని ఎన్ని గోతులో తీసేస్తున్నారా? ఆ మాటలను బట్టి కృంగిపోతున్నావా? బలహీన పడిపోతున్నావా? దేవుడు చూస్తున్నాడు, వారిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. కానీ నీకు మహాబలమును కలగజేస్తున్నాడట. ఆమేన్. రండి ప్రభు సన్నిధికి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆరాధించే శుభదినం. ఆమె ఎక్కడ ఎలాగుండి ప్రార్థన చేస్తుందండి? దేవుని మందిరములో ఉండి ఇలాగ ప్రార్థన. దేవుడే నాకు సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడే నాకు బలము అనలేదండి, మహాబలమునిచ్చాడు. కొడుకు నివగానే బలం వచ్చేసింది. ఆ కొడుకుని దేవునికి ఇచ్చేసింది. నాకు చాలు, ఇంకా
గొడ్రలనే నింద పోయింది. అంతేకాదు ఆమె అంటది, నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. ఏంటి విరోధులు? అదే చుట్టుపుట్టు మాటలతో పొడిచారు. వాళ్ళు నన్ను చాలా కృంగదీశారు, నన్ను చాలా బలహీనపరిచారు అని అంటున్నాను. నిన్ను కూడా చాలామంది నేను బలహీనపరిచారా? చాలా చోట్లకి వెళ్ళి నీ గురించి చెడ్డగా చెప్పి బలహీనపరిచారా? వారిని ఏం అడగద్దు సుమా. అన్న ఎవరిని ఏం అడగలేదు. దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. వాళ్ళ విరోధుల ఎదుటే అతిశయాస్పదముగా దేవుడు చేశాడు. నిన్ను కూడా నీ విరోధుల ఎదుట ఎవరైతే నిన్ను దూషించారో, అపహసించారో, నిందలేశారో, అవమానపరిచి, బలహీనపరిచి, కృంగదీశారో వారు ఎదుట దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, బలమును, శక్తిని, మహాబలమున్న ప్రభు ఇవ్వబోతున్నాడు. నమ్మండి. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీతో యేసయ్య మాట్లాడు. నీకు యేసయ్య తెలుసు, నీ పరిస్థితి యేసయ్యకు తెలుసు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ప్రభువుకు తెలుసు. ఇదిగో నువ్వు కన్నీటితో బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ మాటలు యేసయ్య నీతోనే మాట్లాడుతుంటా. నీకు మహాబలమును ఈరోజు నా ప్రభు ఇస్తున్నాడు. రండి ప్రభు సన్నిధికి. లేదా ఈ వారంలో సభలు జరుగుతున్నాయి, రండి. గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యకు వస్తున్నారు. ఈదరపల్లి, అమలాపురం, దీవెన గ్రౌండ్లోకి రండి. మీ కొరకు వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడికి దేవా వందనాలు. చాలామంది బలహీనలుగా కనబడుతున్నారు నాయన. ఈ మహాబలము వారికి కలుగునుగా. సంతోషం లేకున్నారు, అన్నాకి ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బిడ్డలకు ఇస్తున్నందుకు విరోధుల ఎదుట విరోధులు కృంగదీస్తూ ఉన్నారు చుట్టూ మాటలతో. నాయన వారు ఎదుటే నీ బిడ్డలు అతిశయించే బిడ్డలుగా చేస్తున్నందుకు వందనాలు. అట్టి కృప దయచేయండి. ఇప్పుడే నీ బిడ్డలను బలపరచండి. ఓ నీ సన్నిధికి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పాలి. కనికరించి ఓ నీ అభిషేకము దయచేయండి. అన్న వలె వాడుకోండి. నీ కార్యాలు జరిగించు. ఈరోజు ప్రతి పనుపాట్లలో తోడే ఉన్నాయి. వారి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, అవసరాలు తీర్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జీసస్ బ్లెస్ యు. హల్లెలూయా. ఎలోహిం నీవే.